తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ 2 రోజుల అంతర్జాతీయ సదస్సు మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరవుతారు. ప్రపంచంలోని టాప్ కంపెనీల ప్రతినిధులు వస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. మధ్యాహ్నం 1:30 గ్లోబల్ సంబరాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిస్తారు. 2:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీపై ముఖ్యమంత్రి వివరిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత సదస్సులో అంతర్జాతీయ ఆర్థికవేత్తలు, నిపుణులు మాట్లాడతారు. అదేవిధంగా రేపు సాయంత్రం విజన్ డాక్యుమెంట్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. 2 రోజుల్లో మొత్తం 27 అంశాలపై సెషన్స్ జరుగుతాయి. ఇందుకు వీలుగా సెమినార్ హాల్లను కూడా సిద్ధం చేశారు. 2 రోజుల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి బృందంతో సంగీత కచేరీ, తెలంగాణ కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. అటు నాగార్జున సాగర్ దగ్గర ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద వారసత్వ బౌద్ధ థీమ్ పార్కు బుద్ధవనం పర్యటనకు దౌత్య బృందం వెళ్లేలా టూరిజం శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రెండు రోజుల సదస్సులో సుమారు 1,00,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు సిద్ధమయ్యాయి. ప్రధానంగా విద్య, నైపుణ్య, క్రీడా, పర్యాటక, పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులకు పలు దిగ్గజ కంపెనీలతో ఇప్పటికే ప్రభుత్వం చర్చలు జరిపింది. పలు సంస్థలు ఎంఓయూలు కుదుర్చుకోనున్నాయి. ఇక అతిథులకు తెలంగాణ పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రత్యేక సావనీర్లతో కూడిన బహుమతిని ప్రభుత్వం తరఫున అందించనున్నారు. సభాస్థలి ఎదుట 85 మీటర్ల ఎల్ఈడీ డిస్ప్లే ఏర్పాటు చేశారు. అదేవిధంగా సదస్సు, సెషన్స్ హాళ్లలో జరిగే చర్చలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎల్ఈడీ డిస్ప్లేలో చూడొచ్చు. ఇక హైదరాబాద్లో ఉన్న చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ భవనాలపై లైటింగ్ను ఏర్పాటు చేశారు. సచివాలయం వద్ద 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్ ఆకర్షణీయంగా ఉంది.